ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుని ఏపీ కేబినెట్లోకి తీసుకుపోతున్నారు. త్వరలోనే జనసేన తరపున మంత్రిగా నాగబాబు బాధ్యతలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నిన్న ఒక ప్రకటన చేశారు. ఎన్నికల వేళ కూటమి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు నాగబాబు. ఇక జనసేన పార్టీలోనూ చాలా కీలకంగా వ్యవహరించారు ఆయన. దీంతో పాటు కేడర్ను ఏకం చేయడంలో ఆయనది చాలా పెద్ద రోల్ అని చెప్పాలి. సో ఈ క్రమంలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు ఈ ప్రకటన చేసినట్లుగా సమాచారం. అయితే నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే జనసేన నుంచి ఏపీ కేబినెట్లో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారా, లేదంటే మంత్రివర్గంలో చోటు కల్పించిన తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా అనేది త్వరలో స్పష్టమవుతుంది. ఇప్పటికైతే నాగబాబు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. ఒకవేళ కేబినెట్లోకి నాగబాబును తీసుకుంటే 6 నెలలలోపు ఎమ్మెల్సీ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 2 ఎమ్మెల్సీలు వారి పదవులకు రాజీనామా చేశారు. అయితే వీరి రాజీనామాను మండలి చైర్మన్ ఇంకా ఆమోదించకపోవడంతో అవి పెండింగ్లోనే ఉన్నాయి. మరోవైపు మార్చి నెలలో మరికొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతుండడంతో వాటిలోనైనా నాగబాబుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏ విధంగా చూసినా త్వరలోనే నాగబాబుకు ఏపీ కేబినెట్లోకి ప్రమోషన్ దక్కనుంది. ఎన్నికలకు ముందు నాగబాబును జనసేన ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి స్థానం నుంచి బరిలో దింపాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా జనసేన కేటాయించిన సీటును బీజేపీకి త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మంలో భాగంగా పెద్ద మనసు చేసుకోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాగబాబుకు కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని నాగబాబుకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 2 రాజ్యసభ స్థానాలను టీడీపీ తమ నేతలకు ఇవ్వగా మిగిలిన ఒక్క స్థానాన్ని బీజేపీకి లేదా జనసేనకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవలే ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల వద్ద నాగబాబుకు రాజ్యసభ పదవి ఇవ్వాలని కోరగా తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం కావాలంటే బీసీ ఓట్లు చాలా కీలకమని, అందులో భాగంగా బీసీ నేత అయిన ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ పదవిని తిరిగి ఇవ్వాలని బీజేపీ పెద్దలు పవన్ను ఒప్పించినట్లు సమాచారం. దీంతో రాజ్యసభకు బదులు ఏపీ మంత్రివర్గంలో చోటు కల్పించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడంతో చంద్రబాబు ఓకే చెప్పారు. ఇందులో భాగంగానే రాజ్యసభ స్థానాలకు ఎంపిక చేసిన 3 అభ్యర్థుల పేర్లతో పాటు నాగబాబు పేరును కూడా ఏపీ కేబినెట్లోకి తీసుకుంటున్నట్టు చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీంతో ఏపీ కేబినెట్లో నాగబాబుకు బెర్త్ కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతానికి ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి 25 మంది మంత్రులు ఉండాలి. అయితే ప్రస్తుతం 24 మంది మంత్రులే ఉన్నారు. పొత్తులో భాగంగా మిగిలిన స్థానాన్ని జనసేనకు కేటాయించింది కూటమి ప్రభుత్వం. అలా ఏపీ కేబినెట్లోకి నాగబాబు త్వరలోనే రాబోతున్నారు.